ఈ వీడియోలో మనం చందమామ 1952 జనవరిలో ప్రచురింపబడిన బంగారు పాప కథ విందాం. ఒక మహారణ్యంలో ఒకానొక దంపతులు కట్టెలు కొట్టుకుని జీవనం చేసేవాళ్ళు. వాళ్లకు చంద్ర అనే చక్కని చుక్క కూతురు. చంద్ర చాలా మంచి పిల్ల. ఆ పిల్లకు అడవిలో ఉండే దయ్యాలు దేవతలు తెలుసు. వాళ్ళు ప్రయోగించే మంత్రాలు మహిమలు తెలుసు. చంద్ర ఇంటి పొరుగునే మల్లు అనే కుర్రవాడు ఆమెకు నేస్తగాడు. చంద్ర ఎంత మంచిదో మల్లు అంత గడుగ్గాయి, సాహసి, దురసూను. చంద్ర 8వ ఏట పుట్టినరోజు పండుగకు వాళ్ళమ్మ ఒక చిత్రమైన బొమ్మ బహుమతి ఇచ్చింది. ఆ బొమ్మకు చంద్ర ముస్తాబు చేసింది. బంగారు పాప అని పేరు కూడా పెట్టుకుంది. బంగారు పాపను చంకన పెట్టుకొని ఒక రోజున ఆమె అడవిలోకి ఆడుకోబోయింది. అంతలోనే మల్లుగాడి ఎక్కడి నుంచి పరుగున రోజుకుంటూ వచ్చాడు. ఏమిరా మల్లు, ఎందుకంత కంగారు అని చంద్రవాణ్ణి అడిగింది. కంగారు లేదు, ఏమీ లేదు, ఇదిగో గమ్మత్తు అంటూ చొక్కా కింద దాచి తెచ్చిన ఒక వస్తువు తీసి చూపించాడు. అది ఒక బంగారు పాత్ర. ఆ పాత్ర నిండా దగదగా మెరిసిపోయే వరహాలు చూసేసరికల్లా చంద్రకి కన్నులు జిగేల్మన్నాయి. ఓరి నీ గోలకూల, ఇదెక్కడ దొరికిందిరా నీకు? ఇది మరుగుజ్జులు సంపాదించుకున్న బంగారు పాత్ర. 100 ఏళ్ళు శ్రమపడి వాళ్ళు దీనిని సంపాదించారు. వాళ్ళ మనసు బాధపడిందంటే దీనిని దొంగలించిన వాళ్లకు చెప్పరాని చిక్కులు కలుగుతాయి. అందుకని ఎక్కడి నుండి తెచ్చావో అక్కడనే పెట్టేసిరా పో అని మందలించింది చంద్ర. ఈ పిచ్చి కబుర్లకేం పోదు అని నిర్లక్ష్యంగా నవ్వేశాడు మల్లు. అంతలోనే ఏదో అలికిడయింది. ఒక్క క్షణంలో 100 వేలు మరుగుజ్జులు బిలబిలమంటూ అక్కడికి వచ్చేశారు. మల్లుగాడు కాలి కొద్ది పరిగించుకొని వెనుకకు తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ వచ్చిన మరుగుజ్జులు భూమికి 6 అంగుళాల ఎత్తున ఉన్నారు. వాళ్లకు 10 అంగుళాల పొడు గడ్డాలున్నాయి. పచ్చటి దుస్తులు, మిఠాయి పొట్లాల్లాగా చివరన కోసు తేరి ఉన్న గుడ్డ టోపీలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినట్టే వచ్చి కన్నుమూసి తెరిచేంతలో చంద్ర చంకన ఉన్న బంగారు పాపను ఎగరేసుకొని చక్కా పోయారు. పాపం చంద్ర బిత్తరపోయింది. అయితే అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ఆ మరుగుజ్జులు నివసించే కలుగు తనకు తెలుసు కనుక ఆ కలుగు దగ్గరికి పోయి వాళ్ళని ఏదో విధంగా వేడుకొని వాళ్ళ మనసు కరిగించి తన బంగారు పాపను తెచ్చుకుందామని నిశ్చయించుకుంది. అదే ప్రకారం బయలుదేరి వెళ్ళి మరుగుజ్జులుండే కలుగు దగ్గరకు చేరుకుంది. ఓయ్ మరుగుజ్జులు, నా బంగారు పాపను నాకు ఇచ్చివేయండయ్యా అని శత విధాలా బతిమలాడింది. పాప కావాలే నీకు? పట్టుకురాపో, మా బంగారు పాత్ర పట్టుకు వచ్చి మరి మాట్లాడు అంటూ అందరూ ఒక్కపెట్టున వెటకారంగా నవ్వారు. ఇప్పుడు చంద్రకు ఆరాటం మరింత ఎక్కువైంది. వామనులు తన బొమ్మను ఎత్తుకుపోయారే అనే విచారం ఒక వంక. ఇంటికి వెళ్ళగానే అమ్మాయి బొమ్మ ఏదే అని వాళ్ళమ్మ అడిగితే ఏమని చెప్పటము అనే భయం ఒక వంక. అందుచేత చంద్ర తిన్నగా ఇంటికి పోలేదు. కొండ మీద ఉండే పశువుల కాపరి దగ్గరికి పోయి తనకు వచ్చిన కష్టం వలపోసుకుంది. అసలు మరుగుజ్జుల గురించి, వాళ్ళ బంగారు పాత్రను గురించి చంద్రకు చెప్పింది ఈ పశువుల కాపరే. అమ్మడు, నీకు వచ్చిన భయం లేదు. ఇదిగో ఈ వేరు ముక్క నీ వద్ద ఉంచుకో. ఇది ఉంటే మరుగుజ్జులు నిన్నేమీ చేయలేరు. ఇది తాకితే వాళ్ళ మంత్రాలు తంత్రాలు పనిచేయవు అని చెప్పి ఒక వేరు ముక్క చేతికిచ్చాడు. అయితే వాళ్లకు బాధ కలిగించిందంటే ఏమన్నా చేసిపోతారు కనుక వాళ్ళ బంగారు పాత్ర వాళ్లకు ఒప్పగించేయమని మల్లుగాడితో చెప్పు అని సలహా ఇచ్చాడు. ఇంటికి బయలుదేరింది చంద్ర. అయితే దారిలోనే పిడుగులాంటి వార్త ఒకటి చెవిన పడ్డది. తన నేస్తుడు మల్లుగాడు బండి కింద పడ్డాడట. వంటి నిండా గాయాలు తగిలినాయట. అయ్యో, నేను అనుకున్నంత పని జరిగింది. పశువుల కాపరి చెప్పిందంతా అయ్యింది. మా మల్లుకు అప్పుడే మరుగుజ్జులు పెట్టిన శాపం తగిలేసింది అని అనుకొని ఆమె దుఃఖించసాగింది. ఈ స్థితిలో ఏమి తోస్తుంది చంద్రకు? తలవని తలంపుగా ఇప్పుడు 2 విపత్తులు వచ్చి పడినాయి. తనకు ప్రాణ సమానమైన బంగారు పాపను మరుగుజ్జులు కాజేసిపోయారాయే. వాళ్ళ శాపం వల్ల తన నేస్తుగాడైన మల్లుకు ఇప్పుడే చిక్కులు ప్రారంభమైనాయి. గత్యంతరం ఏమిటా అని ఆలోచిస్తూనే ఇల్లు చేరుకుంది. అప్పుడే మల్లు ఇంటికి పోయి మరలి వచ్చిన చంద్ర తల్లిదండ్రులు, అమ్మా చంద్ర, మన మల్లుకు అమితంగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరంలో వాడు
ముళ్ళతుప్ప ముళ్ళతుప్ప చంద్రంతో చెప్పు అంటూ పలవరిస్తున్నాడు. ఆ ముళ్ళతుప్ప సంగతి నీకేమైనా తెలుసా తల్లి అని అడిగాడు. అందుకు చంద్ర ఏ ముళ్ళతుప్ప అని చెప్పాడమ్మా అని ఆత్రంతో అడిగింది. తల్లికి తెలియలేదు. అయితే నేను పోయి కనుక్క వస్తానంది చంద్ర. కానీ తల్లి ఆమెను వెళ్ళనివ్వలేదు. చంద్రకి మనసులో ఆందోళన ప్రారంభమైంది. రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి ఆమె మల్లు ఇంటికి ఉడాయించింది. చంద్ర వెళ్ళేసరికి అక్కడ మల్లుకు వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉన్నది. కంగారుతో చంద్రం లోపలికి వెళ్ళి పిన్ని ఏ ముళ్ళ తుప్ప అని చెప్పాడు తమ్ముడు అని మల్లు తల్లిని అడిగింది. అందుకు ఆమె ఏదో మర్రి చెట్టు కింద ముళ్ళ తుప్పట అని చెప్పింది ముక్తసరిగా. ఆ మాట వినగానే సరే తమ్ముడికి నయమవుతుందిలే అని ఆమె పరుగున వెళ్ళింది. అక్కడ మర్రి చెట్టు కింద తుప్పలో బంగారు పాత్ర కనిపించింది. ఆ పాత్ర పట్టుకొని ఒక్క పరుగున ఆమె మరుగుజ్జులుండే కలుగు వద్దకు వెళ్ళి పిలిచింది. బిలబిలమంటూ వేల కొద్ది మరుగుజ్జులు వచ్చేసి ఆమెను చుట్టివేశారు. ఓయి మరుగుజ్జులు, ఇదిగో మీ బంగారు పాత్ర, ఇది తీసుకొని మా మల్లుకు ఒళ్ళు నయం చేయండయ్యా, పుణ్యం ఉంటుంది అని దీనంగా బ్రతిమాలింది. అందుకు వాళ్ళందరూ కలిసి ఒక్క పెట్టున్న వెటకారంతో నవ్వుతూ నీవు ఏమి కోరినా ఇస్తాం గాని మల్లుగాడి సంగతి మట్టుకు ఎత్తకు, వాడు గజదొంగ, మాయల మారి దుర్మార్గుడు, ఈ మారు వాడికి తగిన శాస్తి చేస్తే కానీ వదిలేది లేదు అన్నారు కోపంగా. అందుకు చంద్ర నాకు మా మల్లుగాడి ఆరోగ్యమే కావాలి, అది తప్ప మీరేమిచ్చినా నాకు అక్కర్లేదు అని పట్టుబట్టింది. అప్పుడు మరుగుజ్జులు ఆలోచనలో పడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు వాదనలు జరుపుకున్నారు. చివరకు ఎలాగైతేనేం చంద్రను కటాక్షించి మల్లుగాడిని రక్షించటానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. వాళ్ళ మంత్రమహిమ వల్ల చంద్రకు నించున్న పాటనే కునుకు పట్టేసింది. ఆమెకు మెలకు వచ్చి చూసేటప్పటికి బంగారు పాత్ర లేదు, మరుగుజ్జులు లేరు. అప్పటికి సరిగ్గా తెల్లవారుతుంది. చంద్రకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి పశువుల కాపర్ని వెంటబెట్టుకొని ఆమెను వెతుక్కుంటూ వచ్చిన తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు. అతడు చంద్రను ఎత్తుకొని ముద్దాడి తన వెంట ఇంటికి వచ్చేయమన్నాడు. కానీ ఆ మాట వినిపించుకోలేదామె. తండ్రి కంటబడేసరికల్లా చంద్ర నాన్న మన మల్లుకు ఎలా ఉన్నది, ముందు ఈ సంగతి చెప్పు అని ఎంతో ఆత్రంతో అడిగింది. నయమైపోయింది తల్లి, ఘన వైద్యులంతా వచ్చి చికిత్స చేశారు, ఒక్క రోజులో నిమ్మలించేసింది అని చెప్పాడు తండ్రి. అందుకు చంద్ర నాన్న పిచ్చివాడి వల్లే ఉన్నావే, ఆ జబ్బేమిటి, వైద్యులు నయం చేయడమేమిటి, మరుగుజ్జులు పెట్టిన శాపం వల్లనే మల్లుకు ఇన్ని కష్టాలు కలిగినాయి, వాళ్ళిప్పుడు శాపం తీసివేశారు, అందుకనే అంతలో నిమ్మలించింది, ఇదంతా వాళ్ళ మహిమే కానీ మరొకటి కాదు అని చెప్పింది. ఈ మాటలు అతనికేం అర్థం కాలేదు. కానీ తోడు వచ్చిన పశువుల కాపరి మాత్రం అంతా గ్రహించాడు. తండ్రి ఎంత బ్రతిమాలినా చంద్ర ఇంటికి పోలేదు. నే తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నది. అప్పుడు తండ్రి అబ్బాయి నీవు కూడా ఉండి చంద్రను వెంటబెట్టుకునిరా అంటూ పశువుల కాపరికి ఒప్పజెప్పాడు. వాళ్ళు మరలిపోగానే ఆమె మళ్ళీ కలుగు వద్దకు పోయి మరుగుజ్జులను పేరు పెట్టి పిలిచింది. వాళ్ళు బిలబిలమంటూ వచ్చేశారు. ఓయ్ మరుగుజ్జులు, బంగారు పాత్ర మీకిచ్చేశాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకయ్యా, నా బంగారు పాపను నాకిచ్చివేయండి, అది లేకుండా నిమిషమైనా నిలవలేను అని జాలిగా వేడుకుంది. అందుకు వాళ్ళు చంద్ర మా పాత్ర మాకు ఇచ్చివేయటం చేసిన తప్పు దిద్దుకోవడం అన్నమాట, అలా దిద్దుకోవటం చేతనే మీ మల్లుకు ఒళ్ళు నయమైంది, అయినా నువ్వంతగా ప్రాధేయపడుతున్నావు గనుక ఒక పని చేయి, మేము ఒక పాట చెబుతాం, దానిని గబగబా 30 సార్లు పాడు, సరిగ్గా పాడితే నీ పాపను నీకు ఇచ్చివేస్తామన్నారు. ఎంతో ఆత్రంతోనూ సంతోషంతోనూ చంద్ర ఆ పాట చెప్పమనగా వాళ్ళు ఇలా చెప్పారు. వాలా ఊలా జాలా బూలా ఊషి ఊఫీ ఊ ఉంఫా పుంఫా డుంఫా ముంఫా ఊఫీ ఊఫీ ఊ. ఈ పాట పాడటానికి చంద్ర ఎన్నోసార్లు యత్నించింది. కానీ పాపం నోరు తిరగలేదు. సరే నువ్వు ఎప్పుడు పాడగలిగితే అప్పుడు మళ్ళీ రా అని చెప్పి మరుగుజ్జులు కలుగులోకి దూరిపోయారు. ఈ పాట వస్తేనే తప్ప తనకు బంగారు పాప దక్కదాయే. అందుకని చంద్ర ఇప్పటికీ ఆ పాట అలా సాధకం చేస్తూనే ఉంది.
ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.